పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ నడ్డివిరిచేలా కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తదుపరి చర్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ తరపున లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, అఖిలపక్ష భేటీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలో ఊహించనంత పనిష్మెంట్ ఇవ్వబోతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు బీహార్లో ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ నేపథ్యంలో రాజకీయ పార్టీల సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడిగా ఐకమత్యంగా కలిసి ఉండాలనేటువంటి అంశంపైన సహకారం కోరే దిశగానే ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉగ్రవాద ఘటనపైన తలో మాట మాట్లాడకుండా ఏకపక్షంగా నేషన్ అంతా కూడా ఒకే తాటిపైన ఉంది అనేటువంటి అంశాన్ని వరల్డ్ కూడా తెలియజేసేటువంటి క్రమంలో భాగంగానే ఈ పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నాయకులతో షేర్ చేసుకుంటుంది. సో ఈ ఘటనకు దారితీసినటువంటి కారణాలేంటి, ఈ ఘటన వెనుక ఎవరున్నారు, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది, దీనికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి వివరాలన్నీ కూడా అఖిలపక్ష నాయకులకు అందజేస్తుంది. సో ఈ సమావేశంలో ఒక రెజల్యూషన్ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునేటువంటి భారత్ తీసుకునే అన్ని చర్యలకు కూడా అందరం కలిసికట్టుగా సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నిన్న జరిగినటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో సింధు జలాల ఒప్పందాన్ని అబెయన్స్ లో పెట్టినటువంటి పరిస్థితి చూస్తాం. అలాగే పాకిస్తాన్ జాతీయుల వీసాలన్నిటిని కూడా రద్దు చేయడం, ఎంబసీలో పూర్తిగా స్టాఫ్ను తగ్గించడం లాంటి చర్యలకు పూనుకున్నటువంటి నేపథ్యంలో సైనిక చర్య తీసుకుంటుందనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తన ఎయిర్ స్పేస్ మూసివేసింది. ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్లేటువంటి పాకిస్తాన్ మీదుగా వెళ్లేటువంటి విమానాలను కూడా వేరే ప్రాంతం నుంచి డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక రకంగా యుద్ధ మేఘాలు సరిహద్దుల్లో కమ్ముకుంటున్నాయి. గతంలో లాగానే పాకిస్తాన్ బార్డర్ దాటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే దిశగా భారత్ ప్లాన్ చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచే ఎక్కడైతే బార్డర్ ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ అక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే దిశగా కూడా ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.